పవన్ కళ్యాణ్ అన్న, జనసేన అన్న, మంత్రి రోజా అంతెత్తున ఎగురుపడుతుంది అనే విషయం తెలిసిందే. పవన్ ను విమర్శించడానికి అందరికంటే ముందుగానే రోజా రెడీ అయిపోతుంది. పవన్ పై వ్యక్తిగత దూషణలు చేసి జగన్ దృష్టిలో పడాలనుకుంటుంది రోజా. అంతేకాదు పవన్ ను ప్రతి విషయంలోనూ టార్గెట్ చేసి జన సైనికుల చేతిలో దారుణంగా ట్రోల్ కు గురవుతుంటుంది. రోజా చేసే ఎద్దేవా మాటలను పవన్ పెద్దగా పట్టించుకోరు. మురిగే కుక్కలు మొరగని అన్నట్లుగా తన పని తాను చేసుకుంటుంటారు. అప్పుడప్పుడు మరీ శృతి మించితే మాత్రం పవన్ ఓ రేంజ్ లో వేసుకుంటారు. అనేక పరాజయాల తర్వాత రోజా ఎమ్మెల్యేగా గెలిచిందనే విషయం తెలిసిందే. ఆ తర్వాత జగన్ కనుసన్నల్లో మెలగటంతో మంత్రి పదవి కూడా వచ్చేసింది. ఇక మంత్రి అయినప్పటి నుంచి రోజాకు మరింత గర్వం పెరిగిందని ఆమెను దగ్గరగా చూసిన వారే చెబుతుంటారు. నగరి నియోజకవర్గంలో రోజా అన్నలు చేసే అవినీతి, అక్రమాలు, కమిషన్ల దందాపై సొంత పార్టీ నేతలే బయట పెడుతున్నారు. ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వొద్దని కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనపై ఎగిరిపడే రోజాకు గట్టి స్ట్రోక్ ఇవ్వాలంటే బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని పవన్ భావిస్తున్నాడని అంటున్నారు. ఏ సినిమా క్రేజ్ తో అయితే ఆమె ఎమ్మెల్యే అయిందో అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్ ను బరిలో దించాలనే యోచనలో ఉన్నాడంట. టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న అనుష్క శెట్టిని రోజాపై నిలబెట్టాలని పవన్ ఆలోచన చేస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంతుందో కానీ జన సైనికులు మాత్రం అనుష్క ఎంట్రీ ఇవ్వాలనే కోరుకుంటున్నారు. అరుంధతి దెబ్బకు రోజాకు బొమ్మ కనపడాలని కామెంట్ చేస్తున్నారు. అయితే అనుష్క పోటీ చేస్తుందా లేదా అనే విషయం అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. ఇదొక గాసిప్ లాగా తిరుగుతుందని మాత్రం తెలుస్తుంది. ఈ గాసిప్ నిజమైతే బాగుండు అని కూడా కొందరు కోరుకోవడం విశేషం.